పవన్ కళ్యాణ్ కాటమరాయుడు మాన్యా ప్రపంచమంతా పాకిస్తుంది. ఈ సినిమాని ఎప్పుడెప్పుడు చూద్దామా అంటూ ఫ్యాన్స్ ఆతృతతో ఉన్నారు. ప్రస్తుతం ఉన్న హైప్ చూస్తుంటే కాటమరాయుడు తొలి రోజునే టాలీవుడ్ రికార్డుని బ్రేక్ చేయడం ఖాయంగా అనిపిస్తుంది. ఇప్పటికే ఫస్ట్ డే టికెట్లన్నీ అమ్ముడుపోయాయి. మల్టీప్లెక్స్లలో ఒక్క టికెట్ కూడా లేదు. బెనిఫిట్ షో టికెట్లు 1000 నుంచి 2000 వరకు పలుకుతుంది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ని బట్టి చూస్తే కాటమరాయుడు తొలి రోజున 25 కోట్లు వసూలు చేయడం ఖాయంగా కనిపిస్తుంది. అదే గనుక జరిగితే తొలి రోజున 23 కోట్లు సాధించిన ఖైదీ నెంబర్ 150 రికార్డుల్ని కాటమరాయుడు బ్రేక్ చేయడం ఖాయం. ఒక్క నైజాంలోనే 6 కోట్ల వరకు సాధించొచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. నైజాం వరకు చూస్తే తొలి రోజు రికార్డులు బాహుబలిదే. తొలి రోజున బాహుబలి 64 కోట్ల వరకు సాధించింది. ఆ రికార్డు సాధించడం కాటమరాయుడికి కాస్త కష్టమే. అదే కాకుండా బాహుబలిని మొదటి రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని కొట్టడం కాటమరాయుడికి దాదాపు అసాధ్యం. ఊహించని రీతిలో బెనిఫిట్ షోలు పడి ఒక్కో టికెట్ 2000 వరకు కొనసాగగలిగితే బాహుబలికి దరిదాపుల్లోకి వెళ్లొచ్చు. కానీ ఆ రికార్డును బ్రేక్ చేయడం మాత్రం ఇంచుమించు కష్టమే. మరి ఏం జరుగుతుందో చూడాలి. సుబ్బు, నీకు తెలుసా నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. ఏమని? నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5కి అనుకుంటా. అదే మరి 5:05కి మీ బాబు వచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది.